నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన హీరో అక్కినేని నాగార్జున. అతని వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబు నాయుడుకు అందజేసిన నాగార్జున. మంగళగిరిలో మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీకి అడుగులు. రెండో విడతలో 2500 మందికి అవకాశం. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన జన సైనికులకు ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నాగబాబు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటామని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కాసేపు సంభాషణ జరిగింది. మంగళగిరిలో మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీకి అడుగులు పడుతున్నాయి. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా రెండో విడతలో 2500 మందికి శాశ్వత ఇంటి హక్కు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, స్టోమ్ వాటర్ డ్రైన్, త్రాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. వివిధ ప్రమాదాలు మృతి చెందిన 101 మంది కార్యకర్తల కుటుంబాలకు 5,05,00,000 విలువైన బీమా పరిహారం చెక్కులను నాగబాబు అందజేశారు. ఈ నెల 4వ తేదీన రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది పేరిట కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లుగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. సామాజిక కార్యక్రమాల్లో పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలు ఊహించని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధను కలిగిస్తుందని ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు అన్నారు. ప్రాణాలు తీసుకురాలేం, కానీ మరణించిన వారి కుటుంబాలకు ప్రమాద బీమా ద్వారా ఆర్థిక భరోసా అందించడం కాసింత తృప్తిగా అనిపిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రమాదాలు మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మంగళగిరిలో ఆయన బీమా చెక్కులను అందజేశారు. అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల బాగు కోసమే ప్రథమంగా ఆలోచిస్తారని, ప్రమాద బీమా కొరకు కోట్లు తన వ్యక్తిగత సంపాదన ఇచ్చిస్తున్నారని వెల్లడించారు. సోమవారం దాదాపు 101 మంది కార్యకర్తలకు 5.05 కోట్ల ప్రమాద బీమా చెక్కులను అందించామని నాగబాబు తెలిపారు. ఇప్పటి వరకు 30 కోట్ల ప్రమాద బీమాను అందజేశామని ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. ఈ నెల 4వ తేదీన పార్టీ రూపొందించిన పేడ విరగడైంది, ఏడాది సుపరిపాలన మొదలై ఏడాది అనే కార్యక్రమానికి జనసేన శ్రేణులంతా ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. మచిలీపట్నంలోని మంగనపూడి బీచ్ జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మసూలా బీచ్ ఫెస్టివల్ జరగనున్న సందర్భాన్ని పురస్కరించుకుని 2K రన్ నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర జెండా ఊపి రన్ ను ప్రారంభించగా ఈ కార్యక్రమంలో భైరవం సినిమా నటులు వెల్లంగొండ సాయి శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్ తో సహా టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ మచిలీపట్నాన్ని టూరిజం హబ్ గా మార్చే లక్ష్యంతో జరుగుతుందని మంత్రి వెల్లడించారు. మచిలీపట్నంలోని మంగనపూడి బీచ్ లో జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మసూలా బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్ట్ లో భాగంగా నేడు 2K రన్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో భైరవం సినిమా టీం పాల్గొంది. ఈ రన్ ను ఫెస్టివల్ ప్రచారం కోసం నిర్వహించగా ఈ కార్యక్రమంలో భైరవం సినిమా నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్ తో సహా టీం సభ్యులు పాల్గొన్నారు. ఫెస్టివల్ లో బీచ్ వాలీబాల్, హెలికాప్టర్ రైడ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, మామిడి పళ్ల ప్రదర్శన, 100 అడుగులు దోశ వంటి ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఈవెంట్ ను కృష్ణా జిల్లా అధికారులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ మచిలీపట్నంను టూరిజం హబ్ గా మార్చే లక్ష్యంతో జరుగుతుంది. ఈ రోజు నాకు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సభాముఖంగా ఐ లవ్ యూ ఆల్. కొల్లు రవీంద్ర గారికి, బాలశౌరి గారికి, అలాగే రవినాయుడు గారికి, కలెక్టర్ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నమస్కారం. కొరకల నారాయణ గారికి, ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఫెస్ట్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం. నాకు ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను. మన భారతదేశంలో ఇది 2వ పోర్ట్ అంట మనకి. అండ్ అది మళ్ళీ ఆ తర్వాత
ఎన్నో వరదలు వచ్చి అప్పట్లో చాలా కష్టాలు వచ్చి ఆ తర్వాత మళ్ళీ పోర్ట్ రాలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పోర్ట్ చేస్తారంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సెల్యూట్. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే రవినాయుడు గారు కూడా బాగా స్పోర్ట్స్కి బాగా కండక్ట్ చేస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మాతోనే డిస్కస్ చేసి ఇండస్ట్రీ తరపు నుంచి ఏం చేద్దాం, ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాం మన ఏపీలో అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ మా భైరవన్ సినిమాని ఎంతో గొప్ప విజయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మీకు తెలిసిందే, నారా రోహిత్ గారు, మన శ్రీనివాస్ గారు, నేను కలిసి నటించిన సినిమా మన విజయ్ కనకమేడ్ల గారి డైరెక్షన్లో దుమ్ము లేపేస్తుంది ప్రతి ఏరియాలో. అలాగే ఇంకో 1.5 వీక్లో ఇంకో 1.5 వారం ఉంది, హరిహర వీరమల్లు వస్తుంది. సో అది వచ్చేంత వరకు మన భైరవన్ అలాగే హౌస్ఫుల్స్ కంటిన్యూ చేయండి. అదే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని అంతా ఇక్కడ పిలిచినందుకు. రియల్లీ చాలా గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు అండ్ వీఆర్ సో హ్యాపీ. మీరు వచ్చిన తర్వాత కూడా ఏపీలో బ్రాండ్లు మారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందులో టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నందుకు ఈ స్టేట్ గవర్నమెంట్కి కృతజ్ఞతలు. అలాగే ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేసినప్పుడే అందరికీ తెలుస్తుంది ఇలా ఒక ఊర్లో, ఎందుకంటే ఈ ఊరికి చాలా పూర్వ వైభవం ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇక్కడ సరుకులు రవాణా జరగాలంటే ఈ పోర్ట్ నుంచే జరిగేవి. మళ్ళీ అలాంటి పోర్ట్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు, దానికి చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఒక చారిత్రాత్మక ఒక ఇది ఉన్న ఇలాంటి ఒక ఊరు ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ 2K రన్ కోసం ఇంతమంది ఇంత ఎండ్లో కూడా వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఫెస్ట్ని ఇంత విజయవంతం చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. రేపు DRM తో జరగబోయే సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేతో సంబంధం ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను DRM దృష్టికి తీసుకెళ్తానని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ చెన్ని పేర్కొన్నారు. అవసరమైన ROB, RUB ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ను కలిసి సమస్యలను చర్చిస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉన్న రైల్వే సంబంధిత సమస్యలను పరిశీలించేందుకు ఎంపీ కేశవ శివనాథ్, ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు కలిసి పర్యటించారు. గుణదల 1వ డివిజన్, డాన్ బోస్కో ప్రాంతం, దేవినగర్, బాంబే కాలనీ, రైల్వే కట్ట, దేవినగర్, సింగనగర్ మధ్య కట్ట, మధురనగర్, పప్పులమిల్లు ప్రాంతాల్లో వారు స్థల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రైల్వేతో సంబంధం ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇంకా పెండింగ్ లో ఉన్న ఓవర్ బ్రిడ్జ్, అండర్ పాస్ అంశాలపై ఎమ్మెల్యే బొండ ఉమా ఎంపీ కేశవ్ కి వివరించడం జరిగింది. రేపు DRM తో జరగబోయే సమావేశంలో ఈ సమస్యల గురించి ప్రస్తావించి పరిష్కార మార్గాలు సూచిస్తామని అన్నారు. ఎంపీ కేశవ్ శివనాథ్ అవసరమైన ROB, RUB ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ను కలిసి సమస్యలను చర్చిస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన రైల్వే సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేకి సంబంధించి పలు ROBలు, RUBలు పెండింగ్ ఉన్నాయి. అందులో చాలా మట్టుకి గత 2014 నుంచి 19 వరకు బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే మనం చూస్తే చాలా రోడ్లే కాకుండా మనం సత్యనారాయణపురంలో RUBలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ తోడు ఈ గొందల ప్రాంతం కానీ, డివిజన్ 30వ నెంబర్ డివిజన్లో కానీ, ఈ బాంబే కాలనీ కనెక్షన్, అయోధ్య నగర్ రాణిబాబా కాలనీ కనెక్షన్ కానీ, RUBలు కానీ, ROBలు కానీ అన్నిటికీ కూడా రేపు DRM గారితో నేను, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు కలిసి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్లో ముందు ఇక్కడ ఉన్న లోకల్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మేమిద్దరం కూడా ఈ 10-15 రోజుల్లోనే రైల్వే మంత్రి గారిని, రైల్వే బోర్డు అధికారులని కలిసి ఇక్కడ శాంక్షన్కి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. అని దానికి అన్నిటికన్నా ముఖ్యంగా సింగనగర్లో బోండా ఉమా గారి అధికారంలో మన రెండోసారి అధికారంలోకి రాగానే మొన్న వరదల సమయం నుంచి కూడా సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కావాలని బోండా ఉమా గారు పోరాడుతున్నారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ రైల్వేస్కి ముడిపడి ఉన్న సమస్య కాబట్టి వీటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి తీసుకెళ్ళి సింగనగర్లో ట్రాఫిక్ సమస్యలకి ఇబ్బంది లేకుండా బోండా ఉమా గారి నాయకత్వంలో నేను కూడా నడుస్తాను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెంట్రల్ నియోజకవర్గంలో మరి విజయవాడ రైల్వే జంక్షన్ గా ఉన్నటువంటి సమయంలో మెయిన్ లైన్లన్నీ కూడా సెంట్రల్ నియోజకవర్గం గుండానే వెళ్తూ ఉంటాయి. ఇటు హౌరా టు హైదరాబాద్ కానీ, బాంబే కానీ మరి మెయిన్ లైన్లన్నీ కూడా దీంట్లో వెళ్తాయి.
ఇక్కడ దాదాపు 6 ఫ్లైఓవర్లు అవసరం ఉంది, 6 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, అలాగే 3-4 రైల్ అండర్ బ్రిడ్జ్లు ఆర్యూబీలు కూడా అవసరం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధురానగర్ డబుల్ లైను ఆర్యూబీని తీసుకొచ్చాం, అలాగే బుడమేరు దగ్గర ఒక ఆర్యూబీని పూర్తి చేసాం. దాని తర్వాత గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలే. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయినాక, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సహకారంతో ఇవాళ అన్ని ప్రాజెక్టులని కూడా టేకప్ చేసాం. దీంట్లో గుణదల దగ్గర ఉన్నటువంటి డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి రైల్వే గేట్ 316 ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది. అలాగే ఆర్ఓబి 2009లో మొదలుపెట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబి ఒలోచార్ కంపెనీ దగ్గరది ఇవాళ ఆల్మోస్ట్ టెక్నికల్ క్లియరెన్స్ అన్నీ కూడా అయిపోయి అది కూడా ఇంకొక 20 రోజుల్లోనో నెల రోజుల్లోనో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అంటే 2 ఫ్లైఓవర్లు అయిపోయినాయి. మూడోది పప్పుల మిల్లు దగ్గర ఒక ఆర్ఓబి కావాలి. దానికి కూడా మొన్న జాయింట్ ఇన్స్పెక్షన్ రైల్వే అధికారులు, మా డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా చేశారు. ఎంపీ గారి దృష్టిలో పెట్టాం. రేపు ఎంపీ గారు డిఆర్ఎం గారితో వాళ్ళందరితో కలెక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో దాని మీద కూడా క్లియరెన్స్ వస్తుంది. ఇక్కడ వాంబే కాలనీలో దేవీనగరు వాంబే కాలనీ అంటే ఇది చాలా ప్రధానమైనటువంటి రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ దగ్గర ప్రమాదాలకు గురయ్యి దాదాపు గత 10 సంవత్సరాల్లో 100 మంది చచ్చిపోయారు. దీంట్లో ఆర్ఓబి కానీ ఆర్యూబీ కానీ వేయాలన్నాం. సరే, అధికారులు ఆర్యూబీ అయితే తక్కువ బడ్జెట్తో అవుతుందని అంటున్నారు. ఆర్యూబీ అయినా ఈ శాశ్వత సమస్యకి పరిష్కారంగా తీసుకుంటున్నాం. ఇప్పుడే ఎంపీ గారు మరి అన్ని ఆర్ఓబీలు కూడా ఆయనకి చూపించి రేపు మీటింగ్లో మరి చెప్పేదానికి మీటింగ్లో, అలాగే రైల్వే మంత్రిని కూడా ఈ నెలలోనే ఎంపీ గారితో పాటు వెళ్ళి ఢిల్లీకి రైల్వే మంత్రి గారిని, రైల్వే బోర్డు చైర్మన్ని, రైల్వే బోర్డు అధికారులు కూడా కలవబోతా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ టర్మ్లో సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వే గేట్ల అన్నిటి మీద ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ శాంక్షన్ చేసి తీసుకొస్తాం. పట్నాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నేటికి ఎన్నికల హామీలను ఒక్క పెన్షన్, గ్యాస్ సిలిండర్ మినహా మరేమీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని అన్నారు. పేదలకు ఇంటి స్థలాలు, సూపర్ 6 ఎన్నికల హామీల అమలుకై సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నాటికి ప్రస్తుత ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం సెంటున్నర ఇంటి స్థలాలు 30 లక్షల మందికి ఇస్తామని చెప్పి ఎవరికి ఇవ్వలేదని గుర్తు చేశారు. కేబినెట్ లో ఇళ్ల పట్టాల పంపిణీపై తీర్మానం చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆచరణకు నోచుకోకపోవడం దారుణమన్నారు. పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ రేపు మాపు అంటూ ఊరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు నెలకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ విషయంపై చంద్రబాబు నాయుడు మర్చినట్లున్నారని, ఇంతవరకు ఆ హామీ ఊసే ఎత్తడం లేదన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల రెవెన్యూ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపు జూన్ 12వ తేదీ నాటికి సరిగ్గా సంవత్సరం కావస్తూ ఉంది. మరి సంవత్సర కాలంలో ఒక పెన్షన్లు మినహా ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు, ఏ ఒక్క హామీని కూడా అమలు పరచనందువల్ల ఇవాళ అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు, పట్టణాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా తీవ్రంగా అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు. ఈరోజు స్పష్టంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీరు ఏ వాగ్దానాలు అయితే చెప్పారో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఆ రోజు చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ మీరు ఎక్కడ ఇచ్చిన పాపాన పోలే 26 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇంటి స్థలాల కోసం మీరు స్థల సేకరణ కూడా చేయడం లేదు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో అందరికి కూడా ఇస్తామన్నారు, ఇంతవరకు ఎక్కడ కూడా తల్లికి వందనం ఇవ్వలే. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇస్తారు, ఇచ్చిన వాగ్దానాల్ని విస్మరించడం అనేటటువంటిది పరిపాటి అయిపోయింది.
2014-19 సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సందర్భంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పి టిట్కో పేరుతోటి 25,000, 50,000, ₹1,00,000 కట్టించుకున్నారు. ప్రజల చేతిలో, లబ్ధిదారుల చేతిలో కాగితాలు ఉన్నాయి, కానీ ఎక్కడా ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టిట్కో ఇళ్ల యొక్క ఊసే ఎత్తల. తర్వాత ఆయన వచ్చి జగనన్న ఇల్లు అని చెప్పి ఆయన కూడా ఇంటి కాగితాలు ఇచ్చాడు. ₹35,000 కట్టించుకున్నారు. కట్టించుకున్నటువంటి 35,000కి ఈ రోజుకి కూడా అదీ గతి లేనటువంటి పరిస్థితి. కాబట్టి పేదవాడి సొంత ఇంటి కళ అనేది అందని ద్రాక్ష మాదిరిగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం 2024 సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు స్పష్టంగా, మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు నగరాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, నిర్మాణానికి ₹4 లక్షల ఇస్తామని చెప్పారు. సంవత్సరం అవుతున్నది. కాబట్టి 2019, 2024 యొక్క చరిత్రను మనం గమనంలో తీసుకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు కాగితాల చేతిలో పెట్టి వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియ కాదు. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నది. ఈ సంవత్సర కాలంలో కనీసం బడ్జెట్లో నిధులు కేటాయించాలా, దాని ప్రసక్తే లేదు, ఊసే లేదు. కాబట్టి తక్షణమే ఇప్పటి నుంచి ఇదొక దీర్ఘకాలిక ప్రక్రియ. ఇళ్ళు ఇవ్వాలంటే ఎన్యూమరేషన్ చేయాలి, అలాగే స్థలాన్ని ఎక్వైర్ చేయాలి. చేసినటువంటి స్థలాల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, కరెంటు, మంచినీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటారు. కాబట్టి అధికారంలో ఉండేటటువంటి నాటికి లోపుగానే, రాబోయేటటువంటి ఎన్నికల లోపుగానే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతున్నది. తెలుగుదేశం పార్టీ గిరిజన ఆత్మీయ సదస్సు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. గడిచిన 5 ఏళ్ల పాలనలో గిరిజన వర్గాలను 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ఆరోపించారు. గిరిజనులు చైతన్యపరచడంలో విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి వారికి కూటమి ప్రభుత్వం సలహా మండలిలో స్థానం కల్పించిందని అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల తెలుగుదేశం పక్షాన్ని ఉన్నారంటూ ఆయన స్పష్టం చేశారు. గిరిజన సలహా మండలి సభ్యులుగా సోమలా నాయక్, వెంకటాపతి, సబరా మల్లయ్య, రావుల కొండలు ఎంపికైన నేపథ్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో తెలుగుదేశం పార్టీ గిరిజన ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు సభ్యులు ఎన్నికకు ముందు గిరిజన ప్రాంతాల్లో ప్రజల యొక్క సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధిని దెబ్బతీసిందని, గడిచిన 5 ఏళ్ల పాలనలో గిరిజన వర్గాలను 20 ఏళ్లు వెనక్కు తోసినదిగా ఆయన ఆరోపించారు. ఎస్టీ సప్లా నిధులను దారి మళ్లించడం దారుణమని చెప్పారు. ఈ విషయాలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తామని నరహరి వరప్రసాద్ తెలిపారు. గిరిజనులను చైతన్యపరచడంలో విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి వారికి సలహా మండలిలో స్థానం కల్పించామని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతికి కొత్తగా నియమితులైన సభ్యులు నిబద్ధతతో పనిచేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కష్ట నష్టాలు తెలుసుకొని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేయడం, సప్లాన్ నిధులని దారి మళ్లించడం, గిరిజనులపైన చాలా చిన్న చూపు చూసి వారి అభివృద్ధికి ఆటంకం కలిగించి వారిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ అభివృద్ధిని కుంటుపడిచిన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నిటినీ ఎప్పటికప్పుడు నారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ ఆ ప్రాంతాల్లో నివసించిన గిరిజనులకి మనోధైర్యం పెంచి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలతో మీరు సుభిక్షంగా ఉంటారని, వారిని బలోపేతం చేసి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపిన ఘనత ఈ గిరిజన పర్యాటకులు. తెలుగుదేశం పార్టీ విభాగంతో అనుసంధానమై వీరందరూ అనేక ప్రాంతాల రాష్ట్రంలో పర్యటించి మా టీంలో ఉండి వీళ్ళు గిరిజనుల్ని బలోపేతం చేయడం జరిగింది. అందుకు గాను నారా లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు వీరి సేవలని గుర్తించి మా పర్యటనల్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో అత్యున్నతమైన గిరిజన సలహా మండలి సభ్యులుగా వీరందరినీ నియమించడం జరిగింది. అందుకు కృతజ్ఞతాభావంతో ముఖ్యమంత్రి వర్యులకి నారా లోకేష్ బాబు గారికి మేము ఎల్లవేళలా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని, గిరిజనుల్లో కూడా
నాయకత్వం తీసుకొచ్చిన నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తి, ఆయన పర్యటించిన గిరిజన వాసాలు, అనేక మంది ఆయనకు ప్రభావితమై తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపాం. రాబోయే 40 సంవత్సరాలకి అనేక సంక్షేమ పథకాలు సరిపడే విధాలుగా రూపకల్పన చేస్తున్న లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటామని, ఈ తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాలు దేదీప్యమానంగా వెలిగేదానికి మేము సైతం తోడ్పాటుగా ఉంటామనేసి తెలియజేస్తూ నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆకాష్ విజయవాడ బ్రాంచ్ విద్యార్థులు 23 మంది ర్యాంకులు సాధించారని ఆకాష్ సంస్థ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ తెలిపారు. టాప్ 100 ర్యాంకుల్లో 12 మంది, టాప్ 200లో 20 మంది, టాప్ 500లో 56 మంది, టాప్ 1000లో 122 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. విజయవాడ బ్రాంచ్ నుంచి మధుసూదన్ రెడ్డి కష్టపడి చదివి 1720 ర్యాంకు సాధించాడని, కేటగిరీ విభాగంలో 153 ర్యాంకు పొందాడని తెలిపారు. ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్ ఫలితాలలో ఆకాష్ ఐఐటి నీట్ జేఈ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బెంచ్ సర్కిల్ సమీపంలోని ఆకాష్ సంస్థ విజయవాడ బ్రాంచ్ లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రుల సమక్షంలో ఆకాష్ సంస్థ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ పూలమాలలు వేసి పుష్పగుచ్చాలను అందజేసి సాల్వా కప్పి జ్ఞాపికలను అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టాప్ 100 ర్యాంకుల్లో 12 మంది, టాప్ 200 ర్యాంకులో 20 మంది, టాప్ 500 ర్యాంకులో 56 మంది, టాప్ 1000లో 122 మంది ర్యాంకులు సాధించారని అన్నారు. విజయవాడ బ్రాంచ్ నుంచి మధుసూదన్ రెడ్డి కష్టపడి చదివి 1720 ర్యాంకు సాధించాడని, కేటగిరీ విభాగాల్లో 153 ర్యాంకులు పొందాడని తెలిపారు. ఉజ్వల్, నితీష్, సూరి లోకేష్, అశ్రిత ఇలా 23 మంది విద్యార్థులు కేవలం విజయవాడ బ్రాంచ్ నుంచి ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించారని చెప్పారు. విద్యా సంస్థలు అడ్వాన్స్ కాకుండా నీట్లో కూడా శిక్షణ ఇస్తున్నామని, గత ఏడాది నీట్లో మంచి ర్యాంకులు వచ్చాయని, ఏడాది కూడా ఉత్తమ ర్యాంకులు వస్తాయని ఆకాంక్షించినట్లుగా తెలిపారు. విద్యా సంస్థలో అడ్వాన్స్ కాకుండా నీట్లో కూడా శిక్షణ ఇస్తున్నామని, గత ఏడాది నీట్లో మంచి ర్యాంకులు వచ్చాయని, ఈ ఏడాది కూడా ఉత్తమ ర్యాంకులు వస్తాయని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థులు ఎవరైనా జేఈ అడ్వాన్స్ లో ఉత్తమ ర్యాంకు సాధించాలంటే ఆకాష్ విద్యా సంస్థను సంప్రదించాలని కోరారు. బాయ్స్ గర్ల్స్ హాస్టల్ వేరువేరుగా ఉన్నాయని, ఉత్తమ ఫ్యాకల్టీ ఉన్నారని తెలిపారు. ఆకాష్ విజయవాడ గుంటూరు బ్రాంచెస్ క్లస్టర్ హెడ్ మహేంద్ర ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ టీం వర్క్ చేసి మంచి ఫలితాలు ఇచ్చారని, మున్ముందు కూడా మరిన్ని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. గర్ల్స్ ఇంటిగ్రేటెడ్, బాయ్స్ ఇంటిగ్రేటెడ్ డే స్కాలర్స్ క్యాంపస్లు విజయవాడలో ఉన్నాయని, విద్యార్థులు ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో చేరితే బెస్ట్ రిజల్ట్ ఇస్తామన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ ఆకాష్ విద్యా సంస్థలో ఉన్న కరికులం, అధ్యాపకుల బోధన, నిరంతరం టెస్టులు రాయటం వల్ల మంచి ర్యాంకు సాధించామని అన్నారు. ఈ రోజున ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్ ర్యాంకులు మన విజయవాడ బ్రాంచ్ నుంచి 23 మంది క్వాలిఫై అయిన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నాము. దీనిలో గమనించినట్లయితే ఆకాష్ ఇన్స్టిట్యూషన్ నుంచి 2025 అడ్వాన్స్ ర్యాంకులు తీసుకున్నట్లయితే టాప్ 100లో 12 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, టాప్ 200లో 20 మెంబర్స్, టాప్ 500లో 56 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ టాప్ 1000 మెంబర్స్ తీసుకున్నట్లయితే 122 మెంబర్స్ ఇప్పటివరకు అందిన ఫలితాలను బట్టి క్వాలిఫై అయిన వాళ్ళ నెంబర్ అన్నమాట. సో అదేవిధంగా మన విజయవాడ బ్రాంచ్ నుంచి కానీ గమనించినట్లయితే మధుసూదన్ రెడ్డి ద బెస్ట్ హార్డ్ వర్కర్ అండ్ క్లెవర్, అల్టిమేట్లీ 2 years 11th and 12th ఇక్కడ హాస్టల్లో ఉండి కష్టపడి చదివి 1720 ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించాడు. కేటగిరీ ర్యాంక్ తీసుకున్నట్లయితే 153 ర్యాంక్ తీసుకొచ్చాడనమాట. అదేవిధంగా మా విద్యార్థులు ఉజ్వల్, నితీష్, సూర్య లోకేష్, అశ్రిత ఆ విధంగా తీసుకున్నట్లయితే 23 మంది విద్యార్థులు ఈ సంవత్సరము మన విజయవాడ బ్రాంచ్ నుంచి, ఓన్లీ విజయవాడ బ్రాంచ్ నుంచి జేఈ అడ్వాన్స్లో ఉత్తీర్ణులయ్యారు, ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించారు. సో మా యొక్క విద్యా సంస్థలు విజయవాడలో తీసుకున్నట్లయితే మేము అడ్వాన్స్కే కాకుండా నీట్కి కూడా సపోర్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా నీట్కి మంచి ర్యాంకులు వచ్చినాయి, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి ర్యాంకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దయచేసి మీ విద్యార్థులు, విద్యార్థినులు ఎవరికైనా కానీ జేఈ అడ్వాన్స్లో బెస్ట్ ర్యాంక్ తోటి సాధించాలనుకుంటే మా యొక్క ఆఫీస్ని సంప్రదించండి. మాకొద్ద బాయ్స్ హాస్టల్ సపరేట్గాను, గర్ల్స్ హాస్టల్ సపరేట్గాను, డే స్కాలర్ సపరేట్గాను ఉంది. బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఈరోజు ఈ ఘన విజయం సాధించిన మా యొక్క ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మనకు అడ్వాన్స్ రిజల్ట్స్ మనకు కంప్లీట్ అయ్యాయి. సో
సో మనకేంటంటే మన విజయవాడ ఎంటైర్ ఏపీలోనే మన విజయవాడలో మధుసూదన్ రెడ్డి అని అతనికి ఒక మంచి ర్యాంకు సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఇదంతా ఈ రిజల్ట్స్ రావడం గల కారణము మన ఆకాష్ ఫ్యాకల్టీస్ మాత్రము. సో మనకేంటంటే మన ఇంజనీరింగ్ ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ సార్ కూడాను, సో అందరూ ఒక టీం వర్క్ చేసి ఇంత మంచి రిజల్ట్స్ అనేది మనకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో ఇలాంటి రిజల్ట్స్ ఇంకా ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము. సో మన క్యాంపస్లో మన దగ్గర 3 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి గర్ల్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, డే స్కాలర్ క్యాంపస్ అండ్ బాయ్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. సో మీకు అందరికీ చెప్తున్నాం, సో మీరు కూడా వచ్చి మన దాంట్లో ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే 100% మనం బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తాము. Y Madhusudan Reddy. I secured All India rank 1720 in JEE Advanced 2025. I did my 2-year JEE program in Akash Institute Vijayawada branch. Your faculties are very good and the curriculum given by Akash is very good. There are different types of tests conducted here, UT, term test. Finally, especially I want to talk about final test series conducted by Akash for JEE Advanced. It consists of 2 codes, Code A and Code B. Code A consists of questions which are 15 to 20% difficult than actual JEE Advanced questions, and Code B consists of questions which are similar to JEE Advanced questions. On writing, around 25 tests for JEE Advanced mock test. It gives exposure to different types of questions, and you can create your own exam strategy so that you will perform well in your final exam. కళ బ్రతకాలి, కళాకారుడు బతకాలి. ఇది జరగాలంటే కళాకారులంతా ఒకటవ్వాలని ఇంద్రధనుసు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గరే శివ రమేష్ అన్నారు. కళాకారులే ఐక్యంగా ఉండేందుకు ఒక వేదిక కావాలని, జూలైలో కళాకారుల ఐక్య వేదిక సమావేశానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇంద్రధనుసు సకల కళాకారుల వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంద్రధనుసు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గరే శివ రమేష్ మాట్లాడుతూ కళాకారులందరూ ఒకే వేదికపైకి రావాలని, ప్రస్తుతం కళాకారులందరికీ వారి వృత్తిలో ఉన్న సమస్యలపై అందరూ ఒకచోట సమీకరించుకొని కళాకారులందరూ ఏ సమస్య లేకుండా ఉండాలంటే సమాజంలో ఎవరెవరి నుంచి ఎలాంటి సహాయం ప్రోత్సాహం లభిస్తుందని చర్చించుకొని ఒక ఎజెండాను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఘంటసాల కల్చరల్ వ్యవస్థాపకులు సినీ డైరెక్టర్ ఎస్కే హుస్సేన్ మాట్లాడుతూ రేపు జూలై నెలలో విజయవాడ వన్ టౌన్ లో ఇంద్రధనుసు సకల కళాకారుల ఐక్య వేదికపై రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరూ ఒక చోట కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని, త్వరలో ఆ కార్యక్రమం పూర్తి వివరాలను మీకు తెలుపుతామని ఆయన అన్నారు. సమావేశం అనంతరం కళలకు కలం తోడు అనే నినాదానికి మద్దతుగా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చావా రవి, సెక్రటరీ దారు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఇంద్రధనుసు ఐక్యవేదిక పేరును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్కే అమరావతి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రోహిణి కాంచిని, విజయవాడ జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు సినీ నటుడు వెంపల్లి గౌరీ శంకర్, కళాతపస్ డాన్స్ అకాడమీ చైర్మన్ డాన్స్ మాస్టర్ సిహెచ్ రమేష్, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు, మూవీ డైరెక్టర్ శివ, నక్షత్ర కళావేదిక అధ్యక్షులు వరపర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిజంలో వాటి కళాకారులు ఏంటి అనేది కూడా నేను చూస్తున్నప్పుడు కళాకారుల యొక్క కష్టాలు నేను చూశాను. నేను చాలా వరకు కళ ఉంది కానీ వాళ్ళు ఎందుకు ఒకరి దగ్గర అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు టాలెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు అనే దాని మీద నేను 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. కానీ అందరూ కూడా సహకారం ఉండాలి, అందరూ ఐక్యంగా ఉంటే కళాకారుల యొక్క సమస్యలు మనం ఏదైనా పరిష్కరించవచ్చు అనే ఒక ఉద్దేశంతో బయట వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకి ఒక కంటెంట్స్ కావాలి. కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ఒకటిగా చేస్తే కళకి కలం తోడు అన్నట్టుగా మన జర్నలిజం కూడా కళాకారులకి తోడైతే వాళ్ళని కొంచెం మెరుగుపరచు, పైకి తీసుకురావచ్చు అనే ఆలోచన మీద నేను ఒక కార్యక్రమం రేపు మేము అందరం కలిసి జూలై నెలలో ఒక ఐక్యవేదిక కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాం. సో ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఆర్కే అమరావతి ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకులు రోహిణీకాంత్ గారు, చిన్ని గారు వచ్చారు. వీరు జబర్దస్త్ సుధీర్ గారు మేనమావ గారు కూడా, అలాగే ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు హుస్సేన్ గారు కూడా వచ్చారు. వెంపల్లి గౌరీ శంకర్ మన విజయవాడ 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు, సినీ నటులు కూడా, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు గారు కూడా మనకి తోడ్పడటానికి వచ్చారు. నక్షత్ర కళావేదిక మన తోటి జర్నలిస్టు వరపర్ల సురేష్ గారు కూడా కూర్చున్నారు. శివ గారు వారు కూడా మనకి డైరెక్టర్, సినిమా డైరెక్టర్. సో వీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశం మీద అందరూ వచ్చి మేము కూడా కలుద్దాం, చేద్దాం అనే అంశం మీద వచ్చారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కళారంగానికి
కొంచెం మైనస్ అయితే నడుస్తుంది. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో అవకాశాలు కళాకారులకి ఈ గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఆ భాగంలో ఈ కార్యక్రమం కూడా కళాకారులు అన్నది ఒక బలమైన కార్యక్రమం కాబట్టి నాకు కూడా ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందం. ఎందుకంటే చాలామంది కళల్లో బోల్డ్ కళాకారులు ఉన్నారు, కల్చరల్ ప్రోగ్రామ్ అనేక రకంగా. వాళ్ళందరికీ ఆదరణ అన్నది ఎక్కడ గుర్తింపు లేదు. కనుక ఈ గవర్నమెంట్ కూడా ఆ అవకాశాలు ఎక్కువ ఇస్తుంది. ఇలాంటివి మనం చూపించి ఆ గవర్నమెంట్ ద్వారా ప్రతి కళాకారుడికి కూడా న్యాయం జరగాలని నాకు కూడా ఆలోచన ఉంది. కనుక గొప్ప కార్యక్రమం పెట్టారు రమేష్ గారు అని నాకు ఆనందంతో నేను కూడా రావడం జరిగింది. అలాగే రేపు జూలైలో అంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే జూలైలో ఒక వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థ ద్వారా కళాకారులందరూ అక్కడ ఒక ఆత్మీయ సమావేశంలా కూర్చొని వాళ్ళ బాధలేంటి, వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేయాలి అన్నది జూలై నెలలో డేటు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయానికి ఈ ప్రెస్ ద్వారా ప్రతి కళాకారుడికి ఆంధ్రప్రదేశ్లో తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన హీరో అక్కినేని నాగార్జున. అఖిల వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబు నాయుడుకు అందజేసిన నాగార్జున. మంగళగిరిలో మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీకి అడుగులు. 2వ విడతలో 2500 మందికి అవకాశం. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన జన సైనికులకు ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నాగబాబు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటామని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.